నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, నారీ శక్తి యుక్తిని గుర్తు చేసిన వక్తలు. చెల్లని ఓట్ల వల్లే నష్టం, నైతిక విజయం కాంగ్రెస్ దేనన్న అసోడా చైర్మన్. నేత్రానందంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే, ఆకట్టుకున్న చిన్నారుల వేడుక. మైనస్ డ్రైవ్ చేస్తే వాహనం సీజ్, నగరంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. అంతేకాదు ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణిస్తుంది మహిళ. మహిళా శక్తిని తలుచుకుంటూ వేడుకలు జరుపుకున్నారు వివిధ పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా రంగంలో విశిష్ట సేవలు చేస్తున్న వారిని సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ఈరోజు ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు ఈరోజు అనుకోవాలి. మన సంపూర్ణ కుటుంబ ఆరోగ్యానికి, ఆనందకరమైన అందమైన జీవితానికి ఇంతకుముందే నాంది పలుకుకుంటూ ఇప్పుడు నాంది పలుకుదాం. కరీంనగర్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పద్మానగర్ డీసీసీ ఆఫీసులో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం భారత నారీ శక్తి అవార్డు గ్రహీత సింగర్ కృష్ణవేణి, మహిళా ఆటో డ్రైవర్ ఉమాదేవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఒకప్పుడు చూసుకుంటే ఇప్పటికీ మహిళలలో చాలా చేంజెస్ వచ్చింది. వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఆకాశంలో కూడా ఎదిగే అంత స్థితికి ఎదిగినాం. ప్రతి రంగంలో కూడా మనం జనాభాలో 51% ఉన్న మహిళలం. ప్రతి రంగంలో కూడా మేము సముచిత స్థానాన్ని కల్పించుకుంటూ ప్రతి రంగంలో ఎక్కడ వెనకకు పోకుండా ప్రతి రంగంలో మేము ముందుంటాం. ఉదాహరణకు చూసుకుంటే మైనింగ్ వ్యవస్థలో కూడా మేము ముందున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ కూడా 50% రిజర్వేషన్ ఉన్న మనకి స్థానిక సంస్థల్లో ఎవరైతే రాజకీయంగా మనం ముందుకు వస్తామో, ఇంకా రాజకీయంగా మనం నిలబడి రాజకీయ చైతన్యం ఇంకా కూడా మహిళల్లో రావాలని సందర్భంగా కోరుకుంటూ, నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల మహిళల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పామిడి సత్పతి హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్క రోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు. క్షమించాలి, నా గొంతు కొంచెం ఫీవర్ వల్ల పోయింది. అందరికీ అర్థం వస్తుందా నేను చెప్పేది? అర్థం వస్తే ఎక్కువసేపు మాట్లాడతాను, లేకపోతే తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకంటే ఒక గంటన్నర అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంటికి పెడితే మళ్ళా వెయిట్ చేస్తారు, అందరికీ ఫుడ్ పెట్టాలి. కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను. కౌంటింగ్లో చూశాను ప్రత్యేకంగా చాలా మంది మహిళలు నైట్ డే లెక్క పెట్టకుండా బాగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మాకు దేవుడు చూస్తున్నారు. మా అపార్ వాస్తవమైన మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము కదా, మా సిసిఆర్ అంటాము కదా, అది దేవుడు రాస్తున్నారు. అది చివరికి మనకి తెలుస్తుంది. సో దయచేసి మీరు అందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు అనేది, మీ సొంత జీవితంలో
ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు, మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది మీరు ఖచ్చితంగా భావించాలి. సో ఒక మహిళకని, ఒక తల్లికని, ఒక తండ్రికని వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టి పనిచేస్తే నాకు ఎప్పుడు కూడా కోపం రాదు, గర్వమే వస్తుంది. తల్లి చేస్తే గర్వం వస్తుంది, తండ్రి చేస్తే ఇంకా గర్వం వస్తుంది. అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బ్లూబెల్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ జంగా సునీత, కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు గ్రూప్ రక్త పరీక్షలు చేశారు. సూక్ష్మ సేంద్రియ నీటి సరఫరా, డయాలసిస్, చంద్రయాన్ లాంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణంలో సెల్ఫీ బూత్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఫోటో ఫ్రేమ్ బహుమతిగా అందించారు. ఆరవ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ రోజు కూడా సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే పిల్లలలో శాస్త్రీయ దృక్పథం, అదేవిధంగా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వీళ్ళలో వాళ్ళ ప్రావీణ్యం కలిగించడం కొరకని ఈ సైన్స్ డేని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అందరు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 200కు పైగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి ప్రొజెక్ట్స్ తయారు చేయడం, ప్రదర్శించడం విద్యార్థులందరూ ఆసక్తితో చూస్తున్నారు. అంటే ప్రేక్షకులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేసినటువంటి వాళ్ళందరూ కూడా విజిట్ చేయొచ్చు. పిల్లలు ఆసక్తి ఏ విధంగా కలిగించవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్. ఈ కాంటెంపరీ వరల్డ్ లో నేర్చుకోవడం అనేది ముఖ్యం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోటిక్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. పిల్లలందరూ ఆసక్తిగా పార్టిసిపేట్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్న వయసులోనే సైన్స్ పట్ల ఇట్లాంటి ఆలోచనలు కలగజేయాలంటే ఇది అవసరం. అనేక ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారి యొక్క పిల్లల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఫోటో ఇవ్వడం జరుగుతుంది. ఫోటో బూత్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కేఐ ల్యాబ్ సహకారంతో, కరీం వారి సహకారంతో మా పాఠశాలలో ప్రతి నెలలో ఒకరోజు సైన్స్ ల్యాబ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. దీంతో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరంలోని గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ సిపిఐ ఆఫీస్ ఎదుట భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను అడ్డుకునేందుకు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు గూడెం లక్ష్మి, జిల్లా కార్యదర్శి గరిగి శారద, నగర అధ్యక్షురాలు కొట్టి అంజలి పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాంకేతికంగా కాంగ్రెస్ ఓటమి చెందిన నైతికంగా విజయం సాధించిందన్నారు సుడాల్ చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెల్లని 28,000 ఓట్లలో కాంగ్రెస్ కు వచ్చే ఓట్లు 15,000 ఉన్నాయని, వీటితో నరేందర్ రెడ్డికి 5 నుండి 10,000 మెజార్టీ వచ్చి ఉండేదని స్పష్టం చేశారు. ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారన్నారు. వాపును చూసి బల్పుగా కొందరు బీజేపీ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మేయర్ సునీల్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేశారని, ఆయనకు వచ్చిన ఓట్లు 1,500 మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి షిఫ్ట్ అయినట్లు ప్రజలు గ్రహించారన్నారు. కులగణన, సంక్షేమ పథకాలపై జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారని, దీన్ని ఎన్నికల ప్రచారంగా చూపించడంలో అర్థం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రావణ్ నాయక్, నాగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాలెట్ లో రెండో పేరు మా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉండడం వల్ల రెండో పేరు మీద మీరు ఓటు వేయాలి, రెండో నెంబర్ అంటే 02 అని పెట్టారు. 28,000లో 15,000 పైన ఓట్లు మా కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చెల్లని ఓట్లుగా అయినాయి. మిగతా 12,000లో ఇండిపెండెంట్ అభ్యర్థి, మిగతా అందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి ఉన్నాయి. అంటే దాదాపు ఈ 5,000 ఓను ఇంకా 5,000 పైన మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉండే. ఈవీఎంలకు కూడా ఓటర్లు అలవాటు పడిపోయారు. ఓటర్లు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్పష్టంగా అక్కడ ఓటు వేయడం జరిగింది. కానీ ఓటు వృధా కావడం వల్ల
ఇలా బండి సంజయ్ని ఏ విధంగానన్నా బండి సంజయ్ కుమార్ గారి ద్వారా నేను ఏ విధంగానే ఏదన్నా పొందాలి, లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప నీకు భారతీయ జనతా పార్టీ మీద వకాలత్ తీసుకునే హక్కు ఉందా? అసలు నీకు సంబంధం ఉందా? అసలు నీ పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడున్నారు? ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే ఇంట్లో కూర్చుంటే బయటోడు వచ్చి డ్యాన్స్ చేసినట్టు నేను ముచ్చట. నువ్వు భారతీయ జనతా పార్టీకి ఎన్నడచ్చినావు, నువ్వు ఎన్నడూ వకాలత్ తీసుకుంటున్నావు. అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారు? నిజంగానే గెలుపు నిజమైతే, నిజంగానే వాళ్ళకి సంతోషం ఉంటే భారతీయ జనతా పార్టీలో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా పనిచేసే నాయకులు ఎవ్వరన్నా ఈ సంబరాలలో అని మేము గెలిచినామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచిండ్రు. ఏదైతే డబ్బాలలో ఉన్న ఓట్లు బలపరిచిన ఓట్లు లెక్క పెడితే మేము 5,000 పైగా నుంచి 10,000 మెజార్టీతోటి గెలిచినటువంటి పరిస్థితి. అట్టుగానే జబ్బలు జరుచుకుంటే కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. నీ బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా, కరీంనగర్లో సోకాల్డ్ బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా ఈరోజు నీ అభ్యర్థిని బలపరచలేదు, ఒక్కనాడు బయటకు రాలేదు, ఒక్కనాడు మాట్లాడలేదు, కనిపించలేదు. మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇంకొకసారి మాట్లాడితే కబాడ్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం. బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, వారం 5 రోజులు పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరీంనగర్ స్థానిక యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యోగుల మీద దాడులు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఇతరత్ర సమస్యల పరిష్కారం కోసం మార్చి 24, 25వ తేదీలో 2 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ నిరసనలో కరీంనగర్లోని 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ సెక్రటరీ దామోదర్, ప్రెసిడెంట్ నిఖిల్, వెంకటేష్, హరికృష్ణ, మహేందర్, రాకేష్, హరికృష్ణ, సాయి కుమార్, శరత్, సందీప్ ఉన్నారు. రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులోకి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా కూడా ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వాళ్ళకి ఎంత త్వరగా సర్వీస్ అందితే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి సర్వీస్ అందకుండా స్టాఫ్ని పూర్తిగా కుదించడం వల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే కస్టమర్స్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకులు వదిలేసి ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. సో అలాంటి ఒక బ్యాడ్ సిమ్టమ్ అనేది మన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరుగుతుంది. అలా జరగకూడదనే ఉద్దేశంతో స్టాఫ్ అనేది మనకి ఎంత రిక్రూట్మెంట్ ఉందో అంత రిక్రూట్మెంట్ కంపల్సరీ జరగాలి. అలా జరిగితేనే కస్టమర్ కూడా అల్టిమేట్గా సాటిస్ఫై అవుతారు. అలా అన్నప్పుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలబడతాయి. అలా నిలబడినప్పుడే మన దేశం కూడా ఆర్థికంగా ఎంతో పురోగతి వృద్ధి చెందుతుంది అనేది బ్యాంకు ఉద్యోగుల, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అది 2 రోజుల సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా 9 డిమాండ్లతో గత నెల రోజుల నుంచి బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చేయడం ద్వారా, ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా, అలానే నిరసనలు తెలియజేయడం ద్వారా, బ్యాక్ బ్యాడ్జెస్ ధరించడం ద్వారా, ప్లస్ వర్కింగ్ అవర్స్ కన్స్టైన్ అయి ఉండి పనిని 5 గంటల వరకు మాత్రమే పూర్తి చేసుకోవడానికి పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన 9 కారణాలు ఉన్నాయి. ఒకటి, బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడదని, బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేయకపోవడం వల్ల. కరీంనగర్లోని వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న వారికి బ్రీతింగ్ అనలైజర్ తో టెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని, నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తర్వుల ప్రకారంగా కరీంనగర్ పట్టణంలో వివిధ ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే తాగి బండి నడుపుతున్నారో అట్టి వాహనాలను తీసుకోవడం జరుగుతుంది. చెక్ చేసి ఆ వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద, అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. అది ఈ నంబర్ ప్లేట్ లేకుండా మైనర్లకు బండ్లు ఇవ్వడం అలాంటివి మాత్రం చేయకండి. అలా చేస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసుల తరఫున మాత్రం సీరియస్గానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కరీంనగర్ వివేకానంద డిగ్రీ పీజీ కాలేజీలో లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ 3వ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల రవీందర్ హాజరై మాట్లాడారు. లోకమాత దేవి అహల్యాబాయ్ 70 సంవత్సరాలు జీవించారని, తన 29వ ఏట భర్తను కోల్పోయారని గుర్తు చేశారు. ఆమె అనేక సేవా
కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేసి ఆదర్శ వనితగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, కామర్స్ విభాగాధిపతి, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ గోపీకృష్ణ, ఎస్ఈఓబి సంపత్ కుమార్, ఏవో శ్రవణ్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అభిషేక్ మహాంతి. అటు బాధితులకు ఇటు పోలీసుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన కరీంనగర్ నుండి రిలీవ్ అయి ఏపీ క్యాడర్ కు వెళ్తున్న సందర్భంగా పోలీస్ కమిషనరేట్ లో ఘన వేడుకలు తెలిపారు స్థానిక పోలీసులు. సంతోషంలో అభిషేక్ మహాంతిని ఎత్తుకుని వెళ్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కు మారింది. కరీంనగర్ పద్మనగర్ ఇందిరా గార్డెన్ లో మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే అట్టహాసంగా జరిగింది. మానేరు సిబిఎస్ఈ హగ్ సైన్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్, మానేరు స్మార్ట్ కిడ్స్, సాయి మానేరు కిడ్స్ ప్లే స్కూల్లోని యూకేజీ విద్యార్థులను పై తరగతి ప్రమోట్ చేస్తూ కాన్వకేషన్ పట్టాలను అందించారు. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రముఖ పిల్లల వైద్యులు వేణుకుమార్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పిల్లల వైద్యులు వేణుకుమార్ ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం 2024-2025 సంవత్సరానికి గాను నిర్వహించిన క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, నారీ శక్తి యుక్తిని గుర్తు చేసిన వక్తలు. చెల్లని ఓట్ల వల్లే నష్టం, నైతిక విజయం కాంగ్రెస్ దేనన్న అసోడా చైర్మన్. నేత్రానందంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే ఆకట్టుకున్న చిన్నారుల వేడుక. మైనస్ డ్రైవ్ చేస్తే వాహనం సీజ్, నగరంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.